నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో పడింది. కారు పార్టీలోని నేతల్లో వీలైనంత మందిని లాగేసుకోవాలని కాంగ్రెస్ గట్టి టార్గెట్ నే పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. కింద స్థాయి నేతల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరకు అందరినీ తమ పార్టీలోకి చేర్చుకునే దిశగా హస్తం పార్టీ ముందడుగు వేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా మరికొంతమంది కారు పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆరాటపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపు గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇంతే కాకుండా 1-2 రోజుల్లో 5గురు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల చర్చలు పూర్తయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి మంచి ముహూర్తాల కోసం ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. థ్యాంక్ యూ.